ప్రస్తుతం ఒడిశాలో ఒక వ్యక్తి ఒడిశా గ్రామీణ బ్యాంకుకు వాళ్ళ సిస్టర్ యొక్క అస్థిపంజరాన్ని తీసుకుపోవడం అనేది దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన చాలామంది నెటిజన్లు ఆ బ్యాంక్ అధికారులపైన దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళను సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి అంటూ కూడా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా మనం ఒకే వైపు చూసి మనము దానికి రెస్పాండ్ అవుతాం. కాబట్టి బ్యాంక్ అధికారులు దీనంతటికి కారణం ఆ వ్యక్తిని చనిపోయిన వాళ్ళ సిస్టర్ యొక్క అస్థిపంజరాన్ని తీసుకురమ్మడంతో ఆ వ్యక్తి గతిలేక అస్థిపంజరాన్ని తీసుకొచ్చాడు అన్నట్లుగా కూడా ఒక కొత్త స్టోరీని నెటిజన్లు అల్లుతున్నారు. అంతేకాకుండా మీడియా కూడా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా నిజాలు తెలుసుకోకుండా హాఫ్ నాలెడ్జ్తో ఈ విషయాన్ని జనాల్లోకి ఒక బ్యాంకర్ల పైన ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళే విధంగా ఈ మెసేజ్ను స్ప్రెడ్ చేస్తూ ఉంది. నేషనల్ మీడియా, అంతేకాకుండా శాటిలైట్ మీడియా, దేశవ్యాప్తంగా అయితేనేమి, రాష్ట్రాల్లో ఉన్న శాటిలైట్ మీడియా అయితేనేమి, ఇందులో నిజాలు తెలుసుకోకుండా బ్యాంకర్లను నెగిటివ్గా చూపించే విధంగా ఏదైతే ప్రసారం జరుగుతూ ఉందో నిజంగానే తప్పని కూడా చాలామంది బ్యాంకు గురించి తెలిసిన వ్యక్తులు, అంతేకాకుండా అనలిస్టులు దీనిపైన స్పందించడం జరిగింది. అయితే చాలామంది ఈ ఘటనలోని ఇంకొక కోణాన్ని తెలుసుకోకుండా చాలా తీవ్రంగా కూడా బ్యాంకర్ల పైన దుమ్మెత్తి పోస్తూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఆ వీడియో కింద కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది బ్యాంకర్లను ఏ విధంగా శాపనార్థాలు పెడతా ఉన్నారు అనేది కూడా మనం చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లుగా కూడా బూతులు కూడా మాట్లాడుతూ ఉన్నారు బ్యాంకర్ల పైన. ఈ బ్యాంకర్లను అందరిని కూడా జాబ్ నుంచి తీసేయాలి, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి అన్నట్లుగా కూడా స్పందిస్తూ ఉన్నారు నెటిజన్లు. అయితే ఈ విషయానికి సంబంధించి లోతుగా మనం విశ్లేషిస్తే దీంట్లో జరిగిన వాస్తవాలను మనం డిస్కస్ చేయాల్సి వస్తాయి. అక్కడ జరిగింది ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే ఆ వ్యక్తి అస్థిపంజరాన్ని తీసుకుని వెళ్ళాడో ఆ వ్యక్తి మొదట ఆ గ్రామీణ బ్యాంకు వెళ్ళి తన చనిపోయిన సిస్టర్ అకౌంట్లో 20,000 ఉంది ఇవ్వండి అని అడగగా దానికి ఆ బ్యాంక్ అధికారులు మీ సిస్టర్నే తీసుకురండి అప్పుడే ఇస్తాం, ఒకరి డబ్బును ఇంకొకరికి థర్డ్ పార్టీకి ఇవ్వడం జరగదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి రిప్లైగా ఆ వ్యక్తి మా సిస్టర్ చనిపోయింది అని కూడా చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు లీగల్ ఎయిర్ సర్టిఫికేట్, అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్, ఒకవేళ నామినీ ఉంటే డెత్ సర్టిఫికేట్ తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే దాన్ని ఆ వ్యక్తి ఇల్లిటరేట్ కావడంతో కావచ్చు, లేదంటే ఆయన్ను వేరే వాళ్ళు ఎవరైనా మిస్గైడ్ చేశారో తెలియదు, కానీ ఏకంగా చనిపోయి పూడ్చిపెట్టిన వాళ్ళ సిస్టర్ యొక్క స్కెల్టన్ను వీధుల గుండా, బజారు గుండా, మార్కెట్ గుండా తీసుకువెళ్ళడం అనేది దాన్ని చూసిన వ్యక్తులు నిజంగా షాక్ గురవడం జరిగింది. అంతేకాకుండా బ్యాంక్ అధికారులు ఇతనికి వాళ్ళ చనిపోయిన సిస్టర్ యొక్క అస్థిపంజరాన్ని తీసుకురమ్మన్నారు అన్నట్లుగా కూడా భావించి బ్యాంక్ అధికారులను తీవ్రంగా దూషించడం జరిగింది. ఈ వ్యక్తి మార్కెట్ గుండా, వీధుల గుండా తీసుకువెళ్ళి ఆ బ్యాంక్ ముందు స్కెల్టన్ను పెట్టి డబ్బులు ఇవ్వండి అని అడగగా ఆ బ్యాంక్ అధికారులే షాక్ అవ్వడం జరిగింది. అంతలో ఏదైతే వీడియో ఉందో ఆ వ్యక్తి వాళ్ళ సిస్టర్ యొక్క అస్థిపంజరాన్ని తీసుకువెళ్ళడం ఏదైతే వీడియో ఉందో అది దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం జరిగింది. అందరూ కూడా ఆ వీడియోని చూసిన వెంటనే చాలా తీవ్రంగా బ్యాంక్ అధికారులపైన స్పందించడం జరిగింది. ఇక్కడ మనం ఒక సింపుల్ లాజిక్ని అర్థం చేసుకుంటే చనిపోయిన వ్యక్తి డబ్బులు బ్యాంకులు ఎప్పుడు కూడా డెత్ సెటిల్మెంట్ చేస్తాయి. ఒకవేళ నామినీ ఉంటే నామినీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాయి. దానికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా డెత్ సర్టిఫికేట్, నామినేషన్ ఉండే అకౌంట్, నామినేషన్ ఉన్న పర్సన్స్కు ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే నామినేషన్ లేకపోతే అకౌంట్కు డెత్ సెటిల్మెంట్ చేసి వాళ్ళ లీగల్ హెయిర్స్, వారసుదారులు ఎవరు ఉంటారో వాళ్లకు డెత్ సెటిల్మెంట్ ద్వారా వాళ్ళ ఒప్పిదంతో ఆ అమౌంట్ను వాళ్ళ చేతికి అందజేస్తారు. అంతేగాని చనిపోయిన వ్యక్తుల స్కెల్టన్ను తీసుకురమ్మని ఎవరు కూడా బ్యాంక్ అధికారులు చెప్పరు. అయితే ఆ మనిషి ఇల్లిటరేట్ కావడంతో తప్పుగా అర్థం చేసుకున్నాడు అనేది ఇక్కడ క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది. లేదంటే కొంతమంది కస్టమర్లు చాలా విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదో ఒక ఎక్స్ట్రీమ్ ఎండ్కి ఆలోచించి బ్యాంక్ అధికారులను దుమ్మెత్తి పోసే విధంగా, బ్యాంక్ అధికారులను తప్పుడు అపరాధ స్థానంలో, అంటే వాళ్ళను బ్లేమ్ చేసే విధంగా ఒక ఇన్సిడెంట్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో పూర్తిగా ఆ వ్యక్తి ఒక ఇన్నోసెంట్గా అనిపిస్తూ ఉంది. బ్యాంక్ అధికారులు చెప్పిన విషయాన్ని అతను మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా అతన్ని తప్పుడుగా గైడ్ చేసి ఉండొచ్చు.
అంతేగాని బ్యాంక్ అధికారులు ఎప్పుడు కూడా చనిపోయిన వ్యక్తుల డబ్బులను ఇవ్వాలంటే ఆస్తి పంజరాన్ని తీసుకురండి, లేదంటే డెడ్ బాడీని తీసుకురండి అని కూడా ఏ బ్యాంక్ అధికారులు కూడా చెప్పరు. ఇది మినిమం కామన్ సెన్స్గా ఆలోచించాలి. దీనిపైన నేషనల్ మీడియా, స్టేట్ మీడియా కూడా, లోకల్ రాష్ట్ర మీడియా కూడా, జాతీయ మీడియాతో పాటు రాష్ట్ర మీడియాలు కూడా దీనిపైన నిజాలు తెలుసుకోకుండా బ్యాంక్ అధికారులపైన దుమ్మెత్తిపోవడం అనేది, నెగిటివ్గా పోర్ట్రే చేయడం అనేది నిజంగా చాలా మూర్ఖత్వం అని కూడా నేను చెప్తా ఉన్నా. యాక్చువల్గా ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తికి నామినీ ఉన్నారా లేదా చూస్తారు. నామినీ ఉంటే ఆ నామినీ బ్యాంకు అప్రోచ్ అయినప్పుడు డెత్ సర్టిఫికేట్ తీసుకురమ్మని చెప్తారు. డెత్ సర్టిఫికేట్ తీసుకొని వస్తే నేరుగా చనిపోయిన వ్యక్తి అమౌంట్ను నామినీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు అంటే నామినీ లేకపోతే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ తీసుకొని లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో ఎవరి పేర్లు అయితే మెన్షన్ అయ్యంటే వాళ్ళందరి ద్వారా ఒక లెటర్ తీసుకొని వాళ్ళలో ఎవరికో ఒకరికి అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ ఒప్పందంతో. ఇలా జరుగుతుంది. కానీ చనిపోయిన స్కెల్టన్ను తీసుకురమ్మని ఏ బ్యాంక్ అధికారులు కూడా చెప్పరు. సో ఈ విషయాన్ని మీడియా వక్రీకరించి నిజాలను దాచిపెట్టి వాళ్ళకు వ్యూస్ రావడానికి, వాళ్ళ ఏదైతే టీఆర్పీ పెరగడానికి చాలా విషయాలు కూడా, చాలా ఈజీగా అర్థమయ్యే విషయాలు కూడా నేషనల్ మీడియా అయితేనేమి, స్టేట్ మీడియా, లోకల్ మీడియా అయితేనేమి విషయాలను వక్రీకరించి, వాస్తవాలను వక్రీకరించి జనాలకు ఒక స్పైసీ ఐటెం ఇవ్వాలనే విధంగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్యాంకర్లపైన నెగిటివ్గా పోర్ట్రే అయ్యే విధంగా నిజంగా వాళ్ళు న్యూస్ని ప్రసారం చేయడం జరిగింది. దీంట్లో వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా చేయకపోగా బ్యాంకర్లపైన నెగిటివిటీ క్రియేట్ చేసేలాగా కూడా నిజంగా వాళ్ళు ఏదైతే టెలికాస్ట్ చేయడం జరిగిందో ఈ వీడియోని చూపిస్తూ నిజంగానే అది చాలా తప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. యాక్చువల్గా బ్యాంకులో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏవి కూడా ఇప్పుడు మన డబ్బుని మనం లేకుండా మన బ్రదర్స్ తీసుకోవచ్చా? మన మదర్ డబ్బుని ఇప్పుడు మన మదర్కి తెలియకుండా మనం తీసుకోవచ్చా? ఇలా తీసుకుంటే ఇక వాళ్ళ పర్సనల్ ప్రైవేట్ వాళ్ళ సొంత డబ్బును వేరే వాళ్ళకి ఇస్తే ఇక బ్యాంకులో పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇక వాళ్ళ డబ్బుకు సెక్యూరిటీ ఎక్కడుంది? ఎవరి డబ్బులో ఎవరికి ఇచ్చుకుంటూ పోతే ఇక వాళ్ళ డబ్బులకు సెక్యూరిటీ ఎలా ఉంటుంది? సో మినిమం కామన్ సెన్స్తో ఆలోచించిన ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. చాలామంది తెలియని మూర్ఖులు దీన్ని సాకుగా చెప్పి బ్యాంకర్ల పైన చాలా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. బ్యాంకర్లు ఎంత కష్టపడి వర్క్ చేస్తున్నారు అనేది నిజంగా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ప్రతి గవర్నమెంట్ స్కీమ్ కూడా బ్యాంకుకే వస్తూ ఉంది. ఇన్సూరెన్స్తో PMSBY, PMJJBY ఇవి ఏదైతే 20 రూపాయలు, 436 రూపాయలు ఇన్సూరెన్స్ ఉన్నాయి, టర్మ్ ఇన్సూరెన్స్, అవన్నీ కూడా బ్యాంకుల ద్వారానే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటూ ఉంది. అనేక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి బ్యాంకుల ద్వారానే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ద్వారా ఏదైతే డబ్బులు పడుతున్నాయి, PM కిసాన్ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, శాలరీలు అయితేనేమి, ఇలా అన్నీ కూడా బ్యాంక్ ద్వారానే గవర్నమెంట్ అనేది జనాలకు చేరవేస్తూ ఉంది. భయంకరమైన పని ఒత్తిడిలో బ్యాంకర్లు వర్క్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి బ్యాంకర్లకు స్వాంతన ఇవ్వకపోగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినే విధంగా నేషనల్ మీడియా ఏదైతే చేసిందో ఈ బ్యాంకర్లను దొంగలుగా, లేజీ వ్యక్తులుగా ఏదైతే పోర్ట్రే చేసి ప్రసారం చేసిందో దాన్ని నిజంగా ఖండించాల్సిన అవసరం ఉంది. బ్యాంకర్లు ఏ విధంగా ఎంత ఒత్తిడితో వర్క్ చేస్తున్నారో, ఎంత నిజాయితీగా వర్క్ చేస్తున్నారో, అవినీతి లేకుండా బ్యాంకర్లు ఎలా వర్క్ చేస్తున్నారో ప్రజలకు చెప్పకపోగా వాళ్ళను దొంగలుగా, వాళ్ళను సమాజ ద్రోహులుగా చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా ఏదైనా ఒక విషయాన్ని న్యూస్ ఛానళ్ళు ప్రసారం చేసేటప్పుడు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టేటప్పుడు దాంట్లో నిజాలు తెలుసుకొని ఆ పోస్టులు పెడితే బాగుంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా.